చేస్తావు, బాగానే ఉంది. ఒక పోలీసుని ట్రాన్స్ఫర్ చేస్తావు, నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ను. ఏమవుతుందబ్బా నాకు తెలియక అడుగుతా. ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటి శ్రీరామ్ అనే ఒక పోలీస్ అధికారిని నువ్వు ట్రాన్స్ఫర్ చేపిస్తే వేరే ఊరికి పోతే ఆ సీఏ ఏమన్నా, ఆ పోలీస్ ఏమన్నా పోస్ట్మ్యాన్ అవుతాడా? పోస్ట్మ్యాన్ కాడు. నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ ఈ ఊర్లో కాదని వేరే ఊరికి పోయినా వాడు పోలీసే ఆడ కూడా. యా స్టేషన్లో నుంచి బదిలీ అయినా ఆ ఊర్లో అతనికి నీరాజనాలే పలుకుతారు, గౌరవిస్తారు. నిజాయితీగా పనిచేసేవాడు ఏ ఊరికి పోయినా పోలీస్ అవుతాడు తప్ప పోస్ట్మ్యాన్ కాడు. నిజాయితీగా లేకుండా అధికారాన్ని తలబొగ్గి పనిచేసేవాడు యా ఊరికి పోయినా కానీ వాడు పోలీసు కాదు, గుమస్తాలే అవుతాడు. నువ్వు పోలీసులు గుమస్తాలాగా మారుస్తున్నావు. పోలీసులు మీ సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారు, మీ అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారు. పైకి మాత్రం నీతి మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఊళ్ళో నేను అడుగుతా ఉన్నా పోలీసు అధికారులను, ఈ ఊర్లో అక్రమ బియ్యం రవాణా జరగడం లేదా? నేను అడుగుతున్నా పోలీసు అధికారులను. ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ స్థాయిలో అక్రమ బియ్యం రవాణా జరుగుతూ ఉండే ఊరు ఏదంటే ప్రొద్దుటూరు. ఈ 2 ఏళ్లలో విచ్చలవిడి. నేను ప్రతిసారి చెప్తానా, ఇది వరదరాజుడికి సంబంధించిన కౌన్సిలర్లే చేస్తున్నారని చెప్పినా. నేను కౌన్సిలర్ల పేర్లు కూడా చెప్పినా, 2 పేర్లు చెప్పినా. మటకా ఎవరు ఆడిపించేది చెప్పినా, మంగతయ్య చెప్పినా ఎవరు ఆడిపించేది వరదాడి మనుషుల పేర్లు. క్రికెట్ బూకీల పేర్లు చెప్పినా వరదాడి మనుషుల పేర్లు. ఇసుక ఎవరితో లేదు చెప్పినా వరదాడి మనుషుల పేర్లు. ఇవన్నీ పోలీసు వాళ్ళకు తెలీదా? ఇవన్నీ అరికట్టినారా? అరికట్టరు. వరదరాజిరెడ్డి గారు తన మనుషులకు తన కొడుకు లెక్క సంపాదించుకోవాలి. ఈయనేమో పైకేమో ఆగిత్యంగా నిజాయితీగా పనిచేయంటాడు. వాళ్ళ కొడుకేమో మా వాళ్ళకు అసాంఘిక కార్యకలాపాలకు సహకరించు, నాకు లెక్క రావాలా వాళ్ళకు లెక్క రావాలా అంటాడు. అయిపోయింది ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎవరికి ఓటేసినాం, ఎవరిని గెలిపించినాం, ఈ మనిషి చెప్పే నీతిపరమైన మాటలకు, ఈయన చేసే చర్యలకు ఏదైనా పొంతన ఉందే? నేను అడిగే ప్రశ్న ఒకటే ఆయన్ను. నీవు లంచం తీసుకోకూడదని చెప్పి కంప్లైంట్ చేసినప్పుడు, లంచం తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగి పని చేయాలని చెప్పి నువ్వు పటాల మీద ప్రమాణం చేయించినప్పుడు, ఈ అధికారి లంచం తీసుకోకుండా పని చేయొచ్చు అంటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించినావు? ఈ పోలీసు అధికారి శ్రీరామ్ అనే వ్యక్తి నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే ఎందుకు నువ్వు 30 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసినావు? కారణం ఏంది? ఇది సోషల్ మీడియాలో నేను అడిగే ప్రశ్న కాదు. ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన పౌరులు ప్రశ్నిస్తున్నారు. సిఐ శ్రీరామ్ బదిలీ వెనక ఆంతర్యమేమి, ఎందుకు చేసినామని అడుగుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ విషయం. రోజున సిగ్గు రోషం ఉండాలి కదా మనకు. దీనికి మళ్ళా ప్రెస్ ముందుకు వచ్చి పనికిమాల మనుషులు పనికిమాల మాటలు మాట్లాడేది. మళ్ళా నిజాయితీ పరునివైతే నీవు నీ కొడుకో వచ్చి మాట్లాడాలా, చెప్పాలా. శ్రీరాములు ఎందుకు చేసినామో, ఏం తప్పో. తిమ్మారెడ్డిని ట్రాన్స్ఫర్ చేయించినప్పుడు చెప్పినారు కదా, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేయించినామని. మరి చట్టాన్ని ఇతను మా కాలకాడ పెట్టలేదు కాబట్టి ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పండి. దానికి నేను చెప్పే సమాధానం అదే. అధికార పార్టీకి తల ఒగ్గితే పోలీసుడు గుమస్ అవుతాడు. నిజాయితీగా పనిచేసే ఊరికి పోయినా వాడు పోస్ట్మ్యాన్ కాడు, పోలీసు అవుతాడు. రేపు మా పొద్దున మా ప్రభుత్వం వస్తుంది 29లో. శ్రీరామ్ లాంటి గారి సిఐలు కానీ ప్రొద్దుటూరు తెచ్చి పెడతాం మేము. కారణం, సమాజంలో చెడు రుగ్మతలు పోవాలా, ఈ అసాంఘికమైన కార్యకలాపాలు బంద్ కావాలా, మర్యాదస్తులకు పోలీస్ స్టేషన్లు ఒక రక్షణ కలిగించే ఆలయాలాగా కనిపించాలా, మర్యాదస్తులకు పోలీస్ స్టేషన్లో భద్రత ఏర్పడాలా, అసాంఘిక శక్తులకు వెన్నులో వణుకు పుట్టాలా. ఇట్లాంటి ఎమ్మెల్యేలు సమాజంలో, వరదరాజులు లాంటి ఎమ్మెల్యేలు సమాజంలో ఉన్నంతకాలం, ఆయన కుమారులు లాంటి కొండారెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగినంత కాలం సమాజం సర్వనాశనం అవుతుంది. సిఐ శ్రీరామును అకారణంగా ఆకస్మికంగా 30 దినాల్లో బదిలీ చేసినందుకు మేమైతే ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలతో కలిసి విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్ కాదు. వరదరాజిరెడ్డి గారి యొక్క పంత 100% కరెక్ట్ కాదు.